ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన ఏప్రిల్ నెలంతా కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. మరొక నూతన మాసంలో మే నెలలో ప్రవేశపెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ దినమున ఈ మే నెల యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయేను, దీనిలో నరులు లేరు, నివాసం లేదు, జంతువు లేదు అని మీరు చెప్పుకొను. ఈ స్థలంలోనే మనుషులకు నివాసులైన జంతువులైన లేక పాడైపోయిన యూదా పట్టణంలోని యెరూషలేము వీధుల్లోని సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును, సైన్యముల అధిపతి యెహోవాను స్తుతించుడని పలుకువారి స్వరము మరలా వినబడు. చూడండి, ఈ మే నెల యొక్క వాగ్దానం ఏంటంటే యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును అని ఆ యొక్క యెరూషలేము యొక్క వీధుల్లో వినబడినట్టుగా ఈ రోజున ఈ నెలలో మీ కుటుంబంలో కూడా యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును అని పలుకువారి స్వరం, ఆ సంతోష స్వరం, ఆనంద శబ్దం మీ కుటుంబంలో వినబడదు అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుడు కదా, దేవుని వాక్యంలో మనం చూస్తే యెరూషలేము పాడైపోయింది. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయాయి, అగ్ని చేత వాటి గుమ్మములు కాల్చబడ్డాయి. కానీ దేవుడు ఆ పాడైపోయిన ఆ యెరూషలేము యొక్క వీధుల్లోనే, ఆ యెరూషలేములోని దేవుడు ఒక నూతన కార్యము దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. యెహోవా మంచివాడు అని వారు స్తుతించే విధంగా ప్రభు గొప్ప కార్యము చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రేమ దేవుడురా, ఈ మే నెలలో కూడా మీ కుటుంబంలో ఉన్న ప్రతి పాడిని దేవుడు విడిచి మీ కట్టను దేవుడు తెప్పబోతా ఉన్నాడు. మీకు ఆరోగ్యాన్ని కలగజేసి మీ గాయమును మార్పుతాడు. మిమ్మల్ని పాడైపోయిన ఎడారిలాగా ఉన్న మీ జీవితాలను ఆయన ఏదైనా తోట వలె మార్చబోతా ఉన్నాడు. మీ దుఃఖములకు ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇచ్చి విచారణను కొట్టివేసి ఆనందాన్ని దేవుడు కలగజేయబోతా ఉన్నాడు. కనుక ఈ నెలలో ప్రార్థించండి, దేవుని కార్యాలు మీరు చూడబోతారు. మీ దుఃఖమును దేవుడు సంతోషంగా మారుస్తాడు. సంతోష స్వరం, ఆనంద శబ్దం మీ కుటుంబంలో వినబడమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ప్రార్థించండి, దేవుడు మీ కుటుంబంలో సంతోషము అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మీ కుటుంబంలో ఆనందాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. మీరు ఏదైతే ఇప్పటి వరకు కోల్పోయారో, ఏదైతే ఇప్పటి వరకు మీరు ఏదైతే విచారంలో ఉన్నారో, ఏదైతే బాధలో ఉన్నారో వాటన్నింటినీ కొట్టివేసి దేవుడు మీకు సంతోషము, సంతోష స్వరము వినిపించే నెలగా దేవుడి నెల ఉంచబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కుటుంబాలను ఆశీర్వదించును గాక.